లేకపోతే ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లు రాసుకొని వస్తే సంతకం పెట్టిండా? ఇప్పుడు తప్పులు జరగకూడదు, జరిగితే సరిదిద్దుకోవాలి. కాబట్టే నేను ఈరోజు ఈ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ అంటే తెలంగాణ సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. వీళ్ళందరికీ ప్రపంచ జ్ఞానం ఉన్నది, నేను లేదంటలేను. కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏది ఎక్కడున్నది, ఏ వాగు ఎక్కడున్నది, ఏ గనులు ఎక్కడున్నాయి, లేకపోతే ఏ నీటి సౌకర్యాలు ఎట్లున్నాయి, ఎక్కడ కరువు ప్రాంతం, ఎక్కడ చెట్లు ఉన్నాయి, లేకపోతే ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గిరిజనులు ఏ ప్రాంతంలో ఉన్నారు, గిరిజనులు ఏతరులు ఏ ప్రాంతంలో ఉన్నారు, వ్యవసాయ భూములు ఎట్లున్నాయి, నల్లరేగడ్లు ఎక్కడున్నాయి, ఏవి ఎట్లున్నాయి, కొంత అవగాహన. అగ్రికల్చర్ సైంటిస్ట్, ఎంత గొప్ప అగ్రికల్చర్ సైంటిస్ట్ తెలంగాణ బిడ్డలు, ఒక్కడి పేరు లేకపోయా. నేను ఇంతకుముందు చెప్పిన కోవిడ్ టైంలో మన హైదరాబాద్ బిడ్డ ప్రపంచానికి సూచనలు ఇచ్చాడు. మనం కూడా ఆ టైంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి, నేను, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మేము పోయి కలిసినాం కోవిడ్లో ఎట్లా నియంత్రించాలని తెలుసుకోవడానికి. అంటే ఇంత పెద్ద వ్యక్తులు మన దగ్గర అవైలబిలిటీ ఉన్న తర్వాత నేను వీళ్ళని తీయమని అంటలేను. వీళ్ళతో పాటు కొంతమందిని ఐడెంటిఫై చేయండి రేవంత్ రెడ్డి గారని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. నెంబర్ 1, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. నెంబర్ 2, మీ విజన్ డాక్యుమెంటు ఇంకా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత పూర్తిగా మా పార్టీ నాయకత్వాన, మా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నాయకత్వాన మేము కొంతమంది కూర్చొని దానిపైన పూర్తిగా స్టడీ చేసి రియాక్ట్ అవుతాం. ఇది ప్రిలిమినరీ రియాక్షన్. ఇవాళ పేపర్ చదివిన, తెలంగాణ టు బి డివైడెడ్ ఇంటూ 3 జోన్స్ టు అచీవ్ విజన్ 2047. అరే 2047కి తెలంగాణను 3 ముక్కలు చేస్తాడు, జోన్స్ చేస్తాడట. ఏం చేస్తాడరా అని చూస్తే 1 కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, CURE, క్యూర్ అంటే ఏంది? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాదు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అట, CURE అని అబ్రివేటెడ్ ఫామ్. నెక్స్ట్ పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, PURE, ప్యూర్. ఇదేంది? ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్నటువంటి భాగం పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, PURE, ప్యూర్. ఇంకా నెక్స్ట్ ఏంది? రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, రేర్, RARE. ఇంకా రేర్ ఇంగ్లీష్ మీనింగ్ తెలుసు కదా, అంటే దొరకది. నీ పేర్లు అబ్రివేటెడ్ ఫామ్లో తప్పులున్నాయి. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ మొత్తం ఇక్కడే ఉంటుంది. ప్యూర్ సూప్కు మంచిగా ఉంటుంది కొంత. తర్వాత రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే ఏంది? ఇంకా మొత్తం రూరల్ తెలంగాణ అంటాడు. చాలా తప్పు. అంటే హైదరాబాదు చుట్టుపక్కల తప్పితే మిగతాదంతా రూరల్ తెలంగాణ. ఏది? రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. అంటే ఇలా వరంగల్ రూరల్, కరీంనగర్ రూరల్, నిజామాబాద్ రూరల్, ఆదిలాబాద్ రూరల్, ఖమ్మం రూరల్, నల్గొండ రూరల్, మహబూబ్ నగర్ రూరల్. అంటే పాత తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల లోపల ఒక హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని రూరల్ తెలంగాణ అంటాడు. నేను దీనికి సీరియస్గా అపోజ్ చేస్తున్నా. వరంగల్ ఈజ్ నాట్ ఏ రూరల్ తెలంగాణ. వరంగల్ సిటీ అది, అండ్ వరంగల్ పొటెన్షియాలిటీ ఉన్నది. ఏది? భూపాలపల్లి ఉన్నది, ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ వచ్చింది. కరీంనగర్ ఉన్నది, కరీంనగర్ ఈజ్ అ సిటీ, స్మార్ట్ సిటీ. ఇలా రామగుండం, మంచిర్యాల, గోదావరి ఖని, ఇలా ఖమ్మం ఉంది, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, ఖమ్మం, ఇలా నల్లగొండ, మిర్యాలగూడ, రైస్ మిల్సు. తర్వాత మహబూబ్ నగర్ కొత్తగా పెరుగుతున్నటువంటి రీజియను, ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది మహబూబ్ నగర్ జిల్లా మొత్తం. వీటన్నిటిని నువ్వు ఒక ముద్ర వేయడం తప్పు. ముద్ర వేసామంటే రూరల్ తెలంగాణ
అంటే ఒక ముద్ర వేయడం తప్పు. నువ్వు దీన్ని నీ కాన్షియస్గా ఎట్లా డెవలప్ చేయాలి అనే దాంట్లో పట్ల ఉండాలి తప్ప కానీ నీ